జయ జయ హే తెలంగాణ అంటూ తెలంగాణ ఉద్యమంలో ముక్కోటి గొంతుకలను ఒక్కటి చేసిన చైతన్య స్ఫూర్తి అందశ్రీ అంత్యక్రియలు అశ్రు నయనాల మధ్య ముగిశాయి. హైదరాబాద్ శివారు ఘట్కేసర్లో పోలీసు లాంఛనాలతో ఆఖరి ఘట్టాన్ని నిర్వహించారు. అన్యాయంపై గలమెత్తిన జనగర్జన సామాన్యుడి జీవితాన్ని అక్షరాలుగా మార్చిన అక్షర సూర్యుడి కడసారి చూపు కోసం అశేష ప్రజానీకం తరలివచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు మంత్రులు పాడెమోసి సాహితీ శిఖరానికి తుది వీడ్కోలు పలికారు. జయ జయ హే తెలంగాణ గీతాన్ని పాఠ్యపుస్తకాల్లో చేరుస్తామన్న సీఎం అందశ్రీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో యువతను ఉర్రూతలూగించిన ఉద్యమ గొంతుగా ఇక సెలవంటూ వెళ్లిపోయింది. సోమవారం కన్నుమూసిన ప్రజా కవికి ఘట్కేసర్లో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ప్రజల సందర్శనార్థం లాలాపేట్లోని ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియంలో ఉంచిన పార్థివ దేహానికి పోలీసుల గౌరవ వందనం అనంతరం ఘట్కేసర్ ఎన్ఎఫ్సి నగర్ వరకు అంతిమ యాత్రను నిర్వహించారు. తార్నాక ఉప్పల మీదుగా ఘట్కేసర్లోని ఎన్ఎఫ్సి నగర్కు సాగిన అంతిమ యాత్రలో ముఖ్యమంత్రి మంత్రులు పాల్గొన్నారు. తరలొచ్చిన సాహితీ ప్రియులు, అభిమానులు, ప్రజలు దారి పొడవునా సాహితీ శిఖరానికి కడసారి వీడ్కోలు పలికారు. పల్లె పదాల సహజత్వంతోనే విశ్వజనీన సత్యాలను ఆవిష్కరించిన అందశ్రీకి మరణం లేదంటూ నినదించారు. తెలంగాణ తల్లికి జేజేలంటూ అందశ్రీ అల్లిన అక్షరాల పూలమాల తెలంగాణ తల్లి మెడలో వేసి పాడేము జయ జయ హేలా. మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాటతో ప్రతి తెలంగాణ బిడ్డ గుండెల్లో స్వరాష్ట్ర ఆకాంక్షను రగిలించిన చైతన్య స్ఫూర్తికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్బాబు, అడ్లూరి లక్ష్మణ్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కడసారి నివాళులర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అందశ్రీ పాడెమోశారు. అనంతరం ప్రభుత్వ లాంఛనాల మధ్య అంతిమ సంస్కారాలు నిర్వహించారు. సాహితీ ప్రియులు, అభిమానులు, ప్రజలు కలం వీరుడికి కన్నీటి వందనం సమర్పించారు. సంక్షోభ సమరాల వేళ సరిగమలు శాంతినిచ్చేలా తెలంగాణ కోసం అందశ్రీ చేసిన సేవల్ని స్మరించుకున్న సీఎం ఆయన మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటన్నారు. జయ జయ హే తెలంగాణ గీతాన్ని పాఠ్యపుస్తకాల్లో చేరుస్తామన్నారు. భావితరాలకు స్ఫూర్తిగా నిలిచే అందశ్రీ రచించిన నిప్పులవాగు పుస్తకాన్ని ప్రతి గ్రంథాలయంలో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. అందశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలని కేంద్రానికి మరోసారి లేఖ రాస్తామన్న సీఎం తెలంగాణ ఉన్నంతకాలం ఆయన స్ఫూర్తిని చాటేలా కృషి చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డ 10 సంవత్సరాల తర్వాత రాష్ట్ర గీతంగా ఈరోజు కోట్లాది మంది ప్రజలకు ఒక స్ఫూర్తిని నింపుతుంది. వారి ప్రతి మాట ప్రజా జీవితంలో నుంచి పుట్టుకొచ్చింది. ప్రతి పాట ఈ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నింపడం జరిగింది. అందుకే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాబోయే మంత్రివర్గ సమావేశంలో జయ జయ హే తెలంగాణ గానాన్ని పాఠ్య పుస్తకాలలో ప్రథమ అంశంగా చేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంలో అవకాశం కల్పించడానికి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఈ తెలంగాణ ఉన్నంతకాలం అందశ్రీ గారు పోషించిన పాత్రను శాశ్వతం చేయడమే కాకుండా ఇది ఒక భగవద్గీతగా, ఒక బైబుల్గా, ఒక ఖురాన్గా తెలంగాణ యువతకు, తెలంగాణ ఉద్యమకారులకు గైడ్ లాగా పనిచేస్తుంది. తప్పకుండా వారికి పద్మశ్రీ వచ్చే విధంగా, ఆ గౌరవం దక్కే విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ అందశ్రీ గారి పేరు శాశ్వతంగా పదిలంగా ఉండడానికే పాఠ్య పుస్తకాలలో పాఠ్యాంశంగా ఈ జయ జయ హే తెలంగాణను తీసుకోవడం జరుగుతుంది. మనుషుల మనసులు మానవత్వంతో నిండిపోవాలని, మరో మనిషి పట్ల ప్రేమతో స్పందించగలగాలని ఆకాంక్షించిన ప్రజాకవి మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అంటూ ప్రశ్నార్థకంగా మారుతున్న మానవ సంబంధాల్ని తట్టిలేపారు. సామాన్యుడి జీవితాన్ని అక్షరాలుగా మార్చి బీడువారిన బతుకుల్లో ఆశల విత్తనాల్ని నాటారు. పాటే ప్రాణంగా, పదమే ప్రపంచంగా తిరిగిన అందశ్రీ భౌతికంగా దూరమైనా ఆయన పాట అజరామరం. బడుగుల వేదనాభరిత జీవిత గాథలను ఎలిగెత్తి చాటిన ఆ గొంతుక జనజీవనంలో నిత్యం ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. పశువుల కాపరి నుంచి చదువుల పాఠమైన ఆయన చరిత్ర భవిష్యత్తు తరాలకు స్ఫూర్తి పాఠమై నిలుస్తుంది.